హాయ్ అండి. ది మిలినియర్ వైఫ్ పార్ట్ 25. సోరస్ సార్, వినండి, దయచేసి నా వైపుకి చూడండి సార్, ప్లీజ్ అంటూ ఎంత పిలిచినా అతను ఆమె వైపుకి తిరగలేదు. సరే సోరస్ సార్, తప్పంత నాదే, నన్ను క్షమించండి. ఇక నుంచి మీ ప్రతి మాటను నేను పాటిస్తాను. అయినా సరే అతను తిరగలేదు. సోరస్ చూపిస్తున్న దూరాన్ని భరించలేక నీలాక్షికి ఒక్కసారిగా ఏదో ఆలోచన వచ్చింది. వెంటనే ఆమె ముందు వంగి అతని చెంపపై ముద్దు పెట్టింది. అంతే, వెంటనే సోరస్ ఒక్కసారిగా ఇక బ్రేక్ వేసి కారును మధ్య రోడ్డుపై ఆపేశాడు. వెనక నుంచి వస్తున్న వాహనాలు హారన్ కొట్టడం మొదలు పెట్టాయి. కోపంతో అతను కారు పక్కకు తీసుకెళ్లి, నేను ఇంకా నీ మీద కోపంగా ఉన్నాను అన్నాడు. నీలక్షి అమాయకంగా ముఖం పెట్టుకుంది. సరే, ఒక షరతుతో నేను కోపం మర్చిపోతాను అంటూ అతను చెప్పి ఆమె వైపుకు చూశాడు. అతను చెంప వైపుకు చూపిస్తూ అక్కడ ఇచ్చిన ముద్దు కాదు, ఇక్కడ ఇవ్వాలి అన్నట్లు సంకేతం చేశాడు. అది చూసి నీలాక్షి సిగ్గుతో తల ఉంచుకుంది. ఆమె ఎలా చేయదని అనుకుని సోరస్ కారును ఇంకా వేగంగా నడపడం మొదలుపెట్టాడు. నీలాక్షి భయంతో వణికిపోయింది. నాకు చాలా భయంగా ఉంది సార్, దయచేసి అంత వేగంగా వెళ్ళకండి అని వేడుకున్నా అతను వినలేదు. వేగం ఇంకా పెరిగింది. నీలాక్షి ముందుకు వంగి ఈసారి అతని దగ్గరికి వెళ్లి అతని భుజాలను పట్టుకుని తన భావోద్వేగంతో అతని పెదవులపై ముద్దు పెట్టింది. దాంతో సోరస్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి వెంటనే బ్రేక్ వేసి కారును పక్కకు ఆపేశాడు. అతను ఆమెను తన వైపుకు దగ్గరగా నాగి సీట్లో సరిగ్గా కూర్చోబెట్టాడు. ఆ ముద్దులో ఉన్న ఆవేశం ఇద్దరి మధ్య ఉన్న కోపాన్ని కరిగించినట్టుగా అనిపించింది. కొద్ది క్షణాల తర్వాత సోరస్ లోపల ఉన్న కోపం తగ్గి గంభీరంగా ఆమెను చూశాడు. ఎందుకు వాళ్ళు నిన్ను ఎంత అవమానిస్తూ ఉంటే కూడా నువ్వెందుకు ఏమీ చెప్పవు? ఇంత బాధ భరించి కూడా ఎలా నిశ్శబ్దంగా ఉంటావు? నేను ఎంత చెప్పినా కూడా నువ్వు నా మాట వినకుండా ఎలా ఉండిపోతున్నావు కదా అంటూ ఆమె గెడ్డం పట్టుకుని నెమ్మదిగా అడిగాడు. నీలాక్షి నొప్పితో ముఖం ముడుచుకుంది. సోరస్ వెంటనే తన చేయి తీసి మరో వైపుకు చూశాడు. నన్ను క్షమించండి, మీకు బాధ కలిగిందనే నాకు తెలుసు, కానీ ఒక్కసారికి క్షమించండి. ఆలోచించండి ఒకసారి. వాళ్ళు మన ఇంటికి అతిథులుగా వచ్చారు కదా, మీరు చెప్పారు కదా నేను ఇంటి పెద్ద కోడలు అని. అందుకే నేను వాళ్ళను మర్యాదగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ నా చేతిలో నుంచి ట్రే జారి పడిపోయింది అనుకోకుండా. అందుకే వాళ్ళంతా కోపం అయ్యారు. ఏమన్నారు అని కోపంగా తిరిగి ఆమె వైపుకు చూస్తూ అన్నాడు. నేను చూస్తూ ఉన్నప్పుడు చెప్పు, ట్రే నిజంగా నీ చేతిలో నుంచి జారిపోయి పడిపోయిందా? అది విని నీలాక్షి భయంతో ఇక త్వరగా తలూపింది. నిజం చెప్పుంటే పెద్ద ప్రమాదం తప్పేదేమో, కానీ విధి ఎవరిని వదలదు కదా. సోరస్ ఇంకేం మాట్లాడకుండా కారు స్టార్ట్ చేసి ఒక ప్రసిద్ధ షాపింగ్ మాల్ వైపుకి వెళ్ళాడు. సోరస్ సార్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అది నేను దాల్ బాటీ తినడానికి వచ్చాను. నువ్వు కూడా రా, నీకు ఆర్డర్ చేస్తాను. సార్, నాకు దాల్ బాటీ వద్దు, నాకు ఆకలి లేదు. ఆ సమాధానం విని అతను తల పట్టుకున్నాడు. నాతో రా అంటూ వేగంగా షాప్ వైపుకు నడిచాడు. నీలాక్షి కూడా అతను వెనుకే పరిగెత్తింది. ఇక వీళ్ళ కాళ్ళు పొడవుగా ఉంటాయి కాబట్టి వేగంగా నడుస్తారు. నేను చిన్నదాన్ని కదా, వీళ్ళలా నడవలేను అని గుసగుసలాడుతూ నడుస్తూ వెళ్ళింది. సోరస్ వెనక్కి తిరిగి ఒక చూపు చూసేసరికి ఆమె నోరు వెంటనే మూసుకుంది. నేరుగా ఒక వస్త్రాల దుకాణంలోని చీరల విభాగంలోకి తీసుకెళ్లి, నీలా నీకు నచ్చిన చీరలను ఎంచుకో, దాని గురించి ఆలోచించొద్దు అన్నాడు. కానీ ఇప్పుడు నాకు చీర ఎందుకు? నేను చెప్పాను కదా చీరలు చూడమని. నన్ను ప్రశ్నలు అడగడం ఆపు. ఎప్పుడు కోపంగానే మాట్లాడతారు. కోపం ముక్కుపైనే కూర్చుంటుంది. ఏమన్నారు? ఏమీ లేదు అని చెప్పి ఆమె మొదటిసారి దుకాణాన్ని చుట్టూ చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇంకా అంత పెద్ద విలాసవంతమైన షాప్ లో నీలాక్షి రావటం ఇదే మొదటిసారి. ఆమె చూపులోని ఆనందాన్ని చూస్తూ సోరస్ మనసులోనే చిన్న చిరునవ్వు పుట్టింది. ఇక అక్కడ పనిచేసే మహిళ కొన్ని చీరలను తీసుకొచ్చి ముందుగా పెట్టింది. ఏది ఎంచుకోవాలో ఆమెకేమీ అర్థం కాలేదు. సోరస్ సహనం కోల్పోకుండా ఆమెకు చాలా దగ్గరగా నిలబడి ప్రతి చీరను ఆమె భుజంపై వేసి చూశాడు. అది నీలాక్షికి చాలా అసౌకర్యంగా అనిపించింది. చివరికి ఇద్దరు చూపులు ఒకే చీరపై కలిశాయి. చూడగానే గులాబీ రంగు జైపూరి లహేరియా శారీపై అతని చూపు ఆగిపోయింది. ఇక కొట్టపట్టి పనిచేసిన ఆ చీర నీలాక్షి కోసం ప్రత్యేకంగా వేసినట్టే మెరిసిపోతూ ఉంది. సూరజ్ వెంటనే అదే చీరను ఎంపిక చేశాడు. అతను ఆ మహిళతో ఆ చీరను ఆమెకు కట్టించమని అన్నాడు. లేదు, నాకు చీర కట్టుకోవడం వస్తుంది అని నీలాక్షి చెప్పగానే సూరజ్ ఒకసారి ఆమెను గట్టిగా చూశాడు. ఆ చూపుకి ఆమె మౌనంగా తలదించుకుంది. ఇక వెంటనే నీలాక్షి ఆ అమ్మాయితో కలిసి
చేంజింగ్ రూమ్ వైపుకు వెళ్ళిపోయింది. అప్పటికే సూరజ్ ఆమె కోసం అవసరమైనవి చాలా వస్తువులు కొనేశాడు. కొద్దిసేపటికి నీలక్షి గులాబీ లహేరియా చీరలో బయటకు వచ్చేసరికి ఆమె అందం చూసి సూరజ్ ఒక క్షణం మైమర్చిపోయాడు. సూరజ్ సార్, సూరజ్ సార్ అంటూ ఆమె అతన్ని పలుమార్లు పిలిచి అతని చెయ్యి పట్టుకోగానే అతను తేరుకున్నాడు. తర్వాత అతను ఆమెను తీసుకుని నగల షాప్ కి వెళ్ళాడు. అక్కడ ఆమె కోసం అందమైన బంగారు సెట్ మరికొన్ని ఆభరణాలు కొనుగోలు చేశాడు. అప్పుడు అతని చూపు ఒక బంగారు పాయలపై పడింది. అది చూసిన వెంటనే అతనికి ఒక కల గుర్తుకొచ్చింది. నీలక్షిని తిరిగి చూసి అతని మనసులోని చిన్నగా నవ్వుకున్నాడు. ఇదైతే చిన్నపిల్లలా ఉంది, ఇది నాకు బిడ్డనెత్తుతుందా అని ఆలోచించాడు. ఆ రోజు తన కలలో వచ్చిన ఆ భావన గుర్తొచ్చి సూరజ్ లోతుగా శ్వాస తీసుకున్నాడు. అతను కొనుగోలు చేసిన ఆభరణాలన్నీ కూడా సేల్స్ మహిళతో నీలక్షికి చేయించమని చెప్పాడు. వారు ప్రశ్నలు లేకుండా ఆమెకు నగలు వేసి కొద్దిగా మేకప్ కూడా వేశారు. అన్ని రెడీ అయ్యాక నీలక్షి అతను ముందుకు వచ్చి నిలబడింది. ఆమెను చూసి సూరజ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దయ్యాయి. అదే సమయంలో కోపంతో కూడా ఎర్రబడ్డాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాబోయే రోజు సూరజ్ మరియు నీలక్షి ఇద్దరికి చాలా ముఖ్యమైనదిగా మారిపోతుంది. నీలక్షికి మేకప్ చేసిన ఉద్యోగిని చూసి సూరజ్ కోపంతో అరిచాడు. నేను మీకు వీళ్ళకి మేకప్ చేయమని చెప్పానా? అయ్యో సార్, నేను ఎక్కువగా మేకప్ చేయలేదు, కేవలం మైలర్, కొంచెం ఫౌండేషన్, లిప్స్టిక్ మాత్రమే చేశాను సార్. చూడండి, మీరు కూడా మేడం అందంలో మైమరిచి చూస్తూ నిలబడ్డారు కదా. నేను మీకు ఇది చేయమని చెప్పినట్టు నాకు గుర్తుకు లేదు అని అతను చాలా కోపంగా అన్నాడు. ఆ అమ్మాయి భయంతో వణికిపోయింది తన మాటలకి. అప్పుడే నీలక్షి అతని దగ్గరకు వచ్చి, సూరజ్ సార్, మీకెందుకు అంత కోపం? నేను అందంగా లేనా? అదేనా మీ కోపానికి కారణం అని అడిగింది. నీలక్షి అందమైన ముఖం ఒక్కసారిగా దిగులుగా మారిపోయింది. మీ అందం ముందు నేను నిలబడ్డానికి కూడా అర్హురాల్ని కాదు కదా, అదేనా? ఆమె గొంతు భారంగా మారింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దీన్ని చూసి సూరజ్ వెంటనే ఆ సేల్స్ అమ్మాయిని కోపంగా చూశాడు. ఆమె భయంతో అక్కడి నుంచి తప్పుకుంది. నీలా, నేను నిన్ను అందంగా లేవని ఎప్పుడన్నాను? ఒకసారి అద్దంలో నేను నువ్వే చూసుకోవని చెప్పి ఆమె భుజాలపై చేతులు వేసి ఆమెను అద్దం వైపుకు తిప్పాడు. పెద్ద అద్దంలో తన రూపాన్ని చూసి నీలక్షి ఆశ్చర్యపోయింది. అబ్బా సూరజ్ సార్, ఇది నేనేనా? లేదు నీలా, ఆ కనిపించే నీ బొమ్మ అని అతను కోపంగా అన్నాడు. మరి లేకపోతే ఏంటి ఈ ప్రశ్న? నువ్విదే, 100% నువ్వే, నా అందాల దేవతవి అంటూ అతని గొంతు ఒక్కసారిగా మృదువుగా మారింది. అతను కొంచెం వంగి ఆమెను దగ్గరగా చూశాడు. నీలక్షి సిగ్గుతో వెనక్కి జరిగింది. సార్, ఇది మీ బెడ్రూమ్ కాదు, షాప్ అని అంది. వెంటనే ఆమె ఆ అమ్మాయిని ఎందుకు తిట్టారు అని అడిగింది. ఎందుకంటే ఆమె నీకు మేకప్ వేసింది కాబట్టి. ఈ కళ్ళకు ఐనాయిల్ వేసిన తర్వాత నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. సరే, అదొకటి. కానీ నీ పెదవులు మేకప్ లేకపోయినా సహజంగానే అందంగా ఎర్రగా ఉంటాయి. వాటిపై లిప్స్టిక్ వేస్తే నాకు అవన్నీ నచ్చవు. అందుకే ఇక నుంచి నువ్వు లిప్స్టిక్ వాడకూడదు అంటూ అతను ఆమె చెవిలో నెమ్మదిగా చెప్పాడు. అంతేకాదు, టేబుల్ పై ఉన్న టిష్యూ తీసుకుని ఆమె పెదవులపై వేసిన లిప్స్టిక్ ని పూర్తిగా తుడిచేశాడు. అయ్యో సూరజ్ సార్, ఇప్పుడు నాకు ఈ చీర నగలు అన్ని వేసి నన్ను పెళ్లి కూతుర్లా ఎందుకు తయారు చేశారు? నాకు కొంచెం వింతగా అనిపిస్తుంది. ఇవన్నీ తీసేనా? సూరజ్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ వస్తువులు వేస్తే ఏ అమ్మాయి అయినా సంతోషపడుతుంది కదా, కానీ ఆమె మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు అనుకుంటూ అతను ఆశ్చర్యపోయాడు. నీలా, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, అందుకే ఇవన్నీ ఇలాగే ఉంచు, సరేనా అంటూ అతను ఆమెను తీసుకుని కారులో కూర్చోబెట్టాడు. వెంటనే డోర్ పూర్తిగా లాక్ చేశాడు. ఆమె ఏం అర్థం చేసుకునే లోపే అతను ఒక్కసారిగా ముద్దు పెట్టాడు. ఇక నెమ్మదిగా ఒక్కసారిగా నీలక్షి కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణంలో అతను చిలిపిగా ఒక కన్ను మూసి చూపించాడు. కొద్దిసేపు అలా పెట్టిన తర్వాత అతను ఆగాడు. నేను ఇలా చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇలా నువ్వు నన్ను చంపేస్తావు, అందుకే ఇది ఒక చిన్న ముద్దే అని అన్నాడు ప్రేమగా సూరజ్. ఏంటి రామయ్య, ఇది చిన్న ముద్ద? చూడండి ఎలా ఉందో నా పెదవులు, మీరు ఎంత అలా చేశారు అంటూ ఆమె పెదవులను ముడుచుకుని చూపించింది. ఇంకొక వైపు సూరజ్ పరిస్థితి పూర్తిగా అదుపులో లేదు. అతను మళ్ళీ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. విను నీలా, నువ్వు నన్ను చాలా ఎక్కువగా ప్రలోభ పెడుతున్నావు. నేను ఒక హద్దు వరకు మాత్రమే కంట్రోల్లో ఉంటాను, ఆ తర్వాత నీకు నష్టం జరగచ్చు, సరేనా అని అడిగాడు. దాంతో నీలక్షి అతని వైపు కూడా చూడకుండా మౌనంగా ఉండిపోయింది.
కొద్దిసేపటికి కారు ఒక పాత శివాలయం దగ్గర ఆగింది. అక్కడ కార్తీక్ ముందే నిలబడి ఉన్నాడు. సూరజ్ కారులో నుంచి దిగాడు. నీలక్షి కూడా అతని వెనుకే వచ్చింది. కార్తీక్ నీలక్షిని చూసి ఆశ్చర్యంగా అన్నాడు, నీలక్షి, నువ్వేనా ఇది? నమ్మలేకపోతున్నా. అన్నయ్య, మీరు ఇక్కడ ఎందుకున్నారు? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని నీలక్షి అడిగింది కార్తీక్ ని. నీకేం తెలియదా అని అడిగాడు. లేదు అని తలూపింది. కార్తీక్ చెప్పబోతూ ఉండగానే సూరజ్ అతన్ని ఆపాడు. నేను నీకు ఇచ్చిన పని పూర్తయిందా? అవును బాస్. మీరు మరియు నీలక్షి వచ్చిన వెంటనే మనం మొదలు పెట్టొచ్చు పనిని. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వస్తాను అంటూ సూరజ్ ఒంటరిగా ముందుకు వెళ్ళిపోయాడు. అన్నయ్య, ఇప్పుడు చెప్పండి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని నీలక్షి అడిగింది. మందిరానికి వచ్చి కూడా ఎందుకు అడుగుతున్నావు? నేను ఇప్పుడు నీకేం చెప్పాలి అని కార్తీక్ అన్నాడు నీలక్షితో. నీలక్షి కోపంగా అతన్ని చూసింది. సరే సరే, కొద్దిసేపట్లో నీకే అర్థమవుతుందిరా, కోపడుకో. దేవుడు పూజకి వెళ్దాం రా అని కార్తీక్ అన్నాడు. అతను అలా చెప్పగానే, లేదు నేను రాను, అతను వస్తేనే వస్తాను అంటూ నీలక్షి ఆలయం చుట్టూ ఇక ఆమెను చుట్టూ చూసుకుంటూ వెతకడం మొదలు పెట్టింది. అప్పుడే ఆమె చూపు ఒక చోట ఆగిపోయింది. ఆమె ఎదురుగా సూరజ్ ఎంతో అందంగా జోధ్పురి సూట్ లో కనిపించాడు. అతని మెడలో ఉన్న ప్లాటినం చైన్ అతని గంభీరమైన అందాన్ని మరింత పెంచుతుంది. ఇక ఒక చేతికి ఖరీదైన గడియారం, మరో చేతికి బంగారు బ్రాస్లెట్ మెరిసిపోతున్నాయి. అతని జుట్టు అతని ఆకర్షణను ఇంకా పెంచుతూ ఉంది. ఒక స్టైలిష్ అబ్బాయిలా అతను నడుచుకుంటూ వస్తూ ఉంటే నీలక్షి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. సూరజ్ ఆమె దగ్గరికి వచ్చి కన్ను కొట్టాడు. దాంతో నీలక్షి ముఖం సిగ్గుతో ఎర్రగా మారిపోయింది. చాలు చాలు, ఇది దేవాలయం, ఇది ఇంట్లో పెట్టుకోండి అంటూ సూరజ్ స్నేహితుడు వినయ్ కూడా అక్కడికి వచ్చాడు. నీలా, ఇతను నా ఫ్రెండ్ వినయ్ అని సూరజ్ నీలక్షికి పరిచయం చేశాడు వినయ్ని. అవునుదరా, మీ పెళ్లికి నన్ను పిలవలేదని నేను గొడవ పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు పిలిచాడు. నేను హాస్పిటల్కి వెళ్తున్న టైంలోనే ఫోన్ చేసి నేను వెంటనే ఇక ఈ ఆలయానికి రమ్మని నన్ను ఆర్డర్ ఇచ్చారు అని వినయ్ అన్నాడు వెటకారంగా. అన్నయ్య, మీకు ఆరోగ్యం బాగోలేకపోతే లేక ఇంట్లో ఎవరికైనా అని నీలక్షి అడిగింది. అతను హాస్పిటల్ అన్నందుకు అంటే వినయ్ అన్నాడు కదా అది. లేదు లేదు వదినా, ఎవరికి ఏమీ కాలేదు. అది కాదన్నయ్య, మీరు హాస్పిటల్ అన్నారు కదా అందుకే అడిగాను అంది నీలక్షి. అయ్యో, మీకు నా గురించి ఏమీ చెప్పలేదుగా అని వినయ్ నవ్వుతూ అన్నాడు. ఆమె లేదు అని తలూపింది. నేను డాక్టర్ వదినా అని అన్నాడు. అది విని ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఓ అలానా అంటూ ఇక అందరూ నవ్వారు. అదే సమయంలో కార్తీక్ మాట్లాడ్డాడు. బాస్, టైం అయింది, వెళ్దామని అన్నాడు. అందరూ దేవాలయంలోకి నడుచుకుంటూ వెళ్లారు. ఆగండి ఆగండి, నేను కూడా వస్తున్నాను, వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. అందరూ తిరిగి చూశారు. అక్కడ రఘువీర్ నిలబడి ఉన్నాడు. అది బాస్, నేను మన పెద్ద బాస్ కూడా చెప్పాను. సారీ బాస్, మీరు నీలక్షిని కోపంగా తీసుకెళ్లారని విని ఆయన చాలా టెన్షన్ అయ్యారు. మళ్ళీ మళ్ళీ కాల్స్ చేస్తున్నందుకు నిజం చెప్పేశాను అని వినయ్ చెప్పాడు. సూరజ్ ఏం మాట్లాడకుండా నీలక్షి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. పూజారి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రండి, లేట్ అయింది అంటూ పూలమాలలు తీసి వారి చేతిలో పెట్టాడు. నీలక్షి ప్రశ్నార్థకంగా సూరజ్ వైపుకి చూసింది. మన ఇద్దరు పెళ్లి మళ్ళీ జరగబోతుంది నీలా అని సూరజ్ అన్నాడు. అది విని ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆనందంతో అతన్ని చూసింది. అతను మృదువుగా నవ్వుతూ ఆమె మెడలో మాల వేశాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.